సార్ కదా ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్లో నెగోషియేషన్ కంప్లీట్ చేసి 5/8/1990 ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ హోదాలు ఏంటంటే ఆ హోదాల్లో పనిచేసినటువంటి సిఐడి ఎస్పీగా, ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఇంకా సమర్థవంతంగా పనిచేశారు. తర్వాత నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు, విజయవాడ సిపిగా పనిచేశారు. అప్పటి నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాం చూడండి, సార్ ఎంతో అంకిత భావంతో పనిచేశారు. నచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారుపేరు, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీల్లేదు. ఏమైందంటే ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క నైపుణ్యతను ఎవరూ గుర్తించలేదు. ఎవరు మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని. ఎప్పుడూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేయబడ్డాడు, అది మాకు తెలుసు. ఎలాగంటే ఎప్పుడు కూడా చెప్పుకునేవాడు కదా ఆయన. మేము దగ్గరుండి చూసాం. ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో పాటలతో పోలీస్ స్టేషన్లు కట్టారు. ఆయన ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్నపిల్లవాడు కానించి కూడా చెప్తారు ఏపీ వెంకటేశ్వర అంటే ఏంటో. ఎవరిని అడిగినా చెప్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇదవుతారు. ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క మంచితనం, అంకితభావం, ఎఫిషియన్సీ. ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి, ఎవరికి హార్మ్ అంటే ఉప్పు కూడా ఆయన. చాలా మంది ఏంటంటే ఏదో ఇచ్చేశారని చెప్పని ఇచ్చేశారు. ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్ చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మామూలుగా మీరు అడుగులో ఉన్నారు, కనీసం ఒక టేబుల్ దర్వాజా సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా చేసి అడుగులో మామూలు కలప దొంగతనం చేయమని కాదని చెప్పింది. మీరు వెళ్ళే వరకు అడిగి తెచ్చుకొని చేయమని ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో భారీ కాంట్రాక్టర్స్ని మామూలుగా కంకర ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో పాటలు కట్టారు. ఎక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పుడు దొంగతనాలు రైట్ జరిగాయి. ఆ జరిగినప్పుడు ఎంతో సమయంతో ఆయనే కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ రాని కూడా చేశారు. అంటే మేము చెప్పకూడదు అన్నీ కూడా. ఇప్పుడు ఏజెన్సీలో నక్సలైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు, ఎవరికి చెప్పబెట్టకుండా. అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పనిచేసినా కూడా సమర్థంతో, ఎఫిషియన్సీతో పనిచేశారు. కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయనకి చెడ్డ పేరు ఆయనకి చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్లో లేని అంశం ఉంచాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఏపీ రారో జై, ఏపీ రారో జై. చూడండి, ఆయన ఒక విషయం చెప్తున్నా చూడండి. కడపలో కొట్టి ఏజీ చేశారు, పులి లెక్క చేశారు. ఆయన కడపలో కొట్టి ఏజీ చేశారు. కడపలో కూడా పులి లెక్క చేశారు. తర్వాత ఇంకో విషయం తీసుకెళ్ళారు. మీరంటే నా మాట ఒక్క మాట ఏనండి, ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారని ఉన్నారు మీరు. యాక్చువల్గా ఆయన సిపిగా చేసేటప్పుడు డీజీ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి. స్టేట్ విడిపోయింది, మన స్టేట్కి అన్ని కూడా ఇండస్ట్రీస్ రావాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన భూమిలోకి ఉంచేసింది. ఇది ఎవరైనా సరే కావాలి అనే మాట. అది ఎందుకు భూమిలోకి ఇచ్చిందని చెప్తున్నామంటే ఒకటే విషయం చెప్తున్నాం, ఏ రోజున కూడా సపోర్ట్ చేయలేదండి. ఏ రోజున కూడా ఆయన ఒక్కడే పడుతున్నాడు తప్పితే ఏ రోజున తర్వాత
తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇది ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. అది సరే ఎవరెవరు అనుకున్నా కూడా ఈ రోజున సక్సెస్ఫుల్గా పదవి విరమణ చేస్తున్నటువంటి ఆయనకి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. ఏపీ వెంకటేశ్వరరావు గారు నిజంగా ఏదైతే అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఇచ్చి ఉండటమే కాకుండా నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది. దీన్ని అణగదొక్కే విధానం సరైనది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల అంటే సహాయ సహకారాలైన ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క కష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా మేము ఏదో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఎంతో ఆశపడ్డాం. కానీ నిరంతరం పోరాట పటిమతో చివరికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయబడినటువంటి ఆఫీసులో అదే ఆఫీసులో సగర్వంగా కోర్టు తీర్పులతో తిరిగి వచ్చి ఇక్కడ తనంత నిజాయితీని తన యొక్క విధానం నేను ఈ ప్రభుత్వం ఆపాదించినటువంటివే కానీ నేను సత్యులను నిరూపించుకుంటూ ఈరోజు అదే ఆఫీసులో రిటైర్ అవుతూ ఉంటాం చాలా గర్వకారణం. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి రిటైర్మెంట్ జీవితంతో పాటు ఈ యొక్క సమాజం గుర్తించేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంగ్ లీవ్ ఉండాలని కోరుకుంటుంది అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి.